మీకు విషయం తెలుసా? తెలీదు. తెలిసినా నేను చెప్పను. మన కొత్తగా వచ్చిన ఎండి గారిని చూసారా? చూడలేదు, ఎందుకంటే ఇంకా ఆయన రాలేదు కాబట్టి. ఆయనకి చాదస్తాం. నాకు తెలుసు వాడికి చాదస్తం ఎక్కువేనని. అబ్బా అది కాదండి, నన్ను చెప్పనిస్తారా లేదా? ఆయనకి అసలు చాదస్తమే లేదంట. పిల్లు ఎదురొస్తే మీరేం చేస్తారు? నేనైతే పిల్లి వదిలేస్తే వెనక్కి వెళ్తాను. ఏ ఆయన పిల్లి వదిలేస్తే పిల్లిని చంపేస్తాడా? అబ్బా, కాదండి, పిల్లు ఎదురొచ్చినా తుమ్మినా ఎలాంటి అపసకరాలు ఎదురొచ్చినా ఆయన అసలు పట్టించుకోడంట. ఆయన పని చేసుకుంటూ పోతాడంట. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అయ్యో, ఇలా దండలో వేసి నన్ను దూరం చేయకండి. నాకు ఇలాంటివంటి నచ్చవు. నన్ను మీలో ఒకటిగా చూసుకోండి. నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు కూడా అంతే, అందరితో కలిసిపోయేవాడిని. నేను ఇంటికి నడిచి వెళ్ళేవాడిని. నాకు స్కూటర్ కూడా లేదు. నాకు సింప్లిసిటీ అంటే అంత ఇష్టం అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఇక ధైర్యం విషయంకి వస్తే, ధైర్యంలో నాకు నేనే సాటి. ఈ దొంగలు ఎక్కువగా ఉంటారు. స్టోర్పురం ఆ ఊర్లో ఓ రోజు నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఓ దొంగ ఎదురొచ్చాడు. వాడు సడన్ గా జేబు నుంచి కత్తిచ్చాడు. అప్పుడు పర్సనల్స్ ఇచ్చారా సార్? జోకేశారా అండి? ప్లీజ్, వాడి దగ్గర కత్తుంది కాబట్టి సరిపోయింది. నా దగ్గర ఏ ఆయుధం లేదు. అప్పుడు నేనేం చేసుంటాను? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింటారు సార్. వెటకారాలు వద్దండి. వెంటనే ఓ గుద్దు గుద్దాను. ఎగ్గిరి అవతల పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు అనిల్ సార్. ఇక్కడే క్లర్క్గా పనిచేస్తున్నాను. ఒరేయ్ అనిల్, కాలేజీలో మనం సుబ్బు. సుబ్బారావు. ఒరేయ్, ఒరేయ్ సుబ్బు. ఒరేయ్, ఎండి అంటే ఎవరో అనుకున్నాను. నువ్వా? ఎండి ఏంట్రా బీడీలాగా? ఆ తర్వాత ఏమై సార్? ఏ తర్వాత? ఓ అదే, ఎంతమంది చెప్పాను? మీరు తన్నారు, వాడు అంత దూరంలో పడ్డాడు. ఆ తర్వాత ఏముంది? పోలీసులు వచ్చారు, వాడిని తీసుకెళ్లిపోయారు. అంతేనా? అంతేనా అంటే ఇంకోటి ఉంది. నేను విజయవాడ బ్రాంచ్ లో పనిచేసినప్పుడు అక్కడ ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ఏముందో తెలుసా? అన్నయ్య అందా సార్? అన్నయ్య అని ఎందుకంటదండి? మీరు అచ్చం షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. మీరెలా ఉండరే? ఉండరంటే అది నేను ఒక్కొక్కరికి ఒక్కో రంగు కనపడుతుంటాలే. సార్, ఎస్, ఈయన గారే కొత్తగా వచ్చిన ఎండి రామచంద్రరావు. నమస్కారం సార్. నన్ను చూస్తారు అటు. నమస్కారం నమస్తే సార్. సార్. నమస్తే నమస్తే సార్ మరి ఈయన సుబ్బారావు అని క్లర్క్, వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఓహో. నేను ముందే అనుకున్నాను వీడి ఎండి ఏంటా అని. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా? చెప్పొచ్చు. ఆహా. మీరందరూ ఎండి అంటే ఏదోలా ఎండి అయి ఉంటాళ్లే అనుకున్నాను. అయినా రౌడీలు మంత్రులు అవగాలేంది వీడి ఎండి అవడంలో ఆశ్చర్యం ఏముందిలే అనుకున్నాను. మరి మీరేనే చెప్పొచ్చుగా సార్? ఏమో నాకేం తెలుసు. మీ ఆఫీసులో క్లర్క్ ఇలానే మర్యాద చేస్తారనుకున్నా. ఏడ్చావు. క్లర్క్ కింత మర్యాదలు చేయడానికి ఇది అమలాపురం కాదు, హైదరాబాదు. వెళ్ళి ఆ సీట్లో కూర్చో. ఓకే. ఏమైంది? సార్ ఏం తీసుకురమ్మంటారు? 2 టీ. అలాగే సార్. ఏంట్రా విశేషాలు? ఎప్పుడో కాలేజ్ రోజుల్లో కలుసుకున్నాం, మళ్ళీ కలుసుకోలేదు. ఇంతకీ పెళ్ళైందా? చేసుకున్నాను. ఈ మధ్య అంటే 2 సంవత్సరాలు అయింది. అమ్మాయిది వైజాగే. నీ విషయాలేంటి? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేక ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నావా? లేదురా, పెళ్ళే 2 సంవత్సరాలు అయింది. లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్డేరా. అమ్మాయిది రాజమండ్రి పక్కన పల్లెటూరు. రేయ్, నేను నిజంగానే నిన్ను ఎండి అనుకున్నాను. నీకింకా బిల్డప్లు పోలేదు? బిల్డప్లు అనేవి జీవితంలో ఉండాలి, లేకపోతే థ్రిల్ గా ఉండదురా. బిల్డప్లు ఎక్కువైతే జీవితంలో ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి. నువ్వు ఇంకా మారలేదురా. ఏ విషయంలో? ఇదిగో ఇలా ఎదుటి వాళ్ళకి స్పీచ్ ఇవ్వడంలో. ఇంకేంటి విశేషాలు? ఏముందిరా, అమ్మా నాన్న వైజాగ్ లోనే ఉంటున్నారు. నాన్న రిటైర్ అయ్యారు. చెల్లికి పెళ్ళయింది. జీవితాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను. సరే, నువ్వెన్నాళ్ళైందిరా ఈ జాబ్ లో జాయిన్ అయ్యి? 3 years అయిందిరా. జాయినింగ్ ఆర్డర్ వైజాగ్ లో తీసుకున్నాను. ఇగో ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యా. సరేరా, వెళ్దామా? ఏంట్రా, మీ ఆవిడ త్వరగా రమ్మందా? అవునరా, ఈ రోజు నన్ను తొందరగా రమ్మంది. చూడరా, వెళ్ళాం అనేది మనం చెప్పినట్టు వినాలి, అది చెప్పినట్టు మనం వినకూడదు. త్వరగా రండి, బజార్కి వెళ్దాం, రాకపోతే ఫీల్ అవుతాను. ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పకరా. నువ్వు చెప్పింది చాలా రాంగ్ రా సుబ్బారావు. పెళ్ళాం అంటే నువ్వు చెప్పినట్లు ఉండేది కాదురా. ఆవిడ కూడా మనిషే కదా. ఆవిడ చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది ఆవిడ వినాలి. ఇలా ఒకరికొకరు విలువలు ఇచ్చిపుచ్చుకుంటేనే కదరా సంసారం. ఒరేయ్,
నీకు ఆదర్శాలు ఉండాల్సిన కన్నా ఎక్కువ ఉన్నాయిరా. నువ్వు మరీ 1965 లా మాట్లాడుతున్నారా? నువ్వు మాత్రం హైటెక్ భర్తలా మాట్లాడకు. అరే, ఆదర్శాలు అనేవి మనం ఇతరులకు చెప్పడానికి కానీ మనం పాటించడానికి కాదు. రేయ్, నువ్వు ఆవేశంలో ఉన్నావురా. ఆదర్శాల గురించి నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. అర్థం కాకపోవడానికి నువ్వు చిక్కు ప్రశ్నవి. రే, ఎవరిష్టం వాళ్ళు నీకు కాదన్ను. అలాగని ఆదర్శం ఆదర్శం అని కూర్చుంటే అదే అనార్థానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకో. ఆఖరికి నిన్ను ఓదర్చడానికి ఎవరు ఉండర్రా. ఓకేరా, ఎవరి అభిప్రాయాలు వారివి. ఒకరి అభిప్రాయం ఒకరి మీద రుద్దడం అనేది చాలా మూర్ఖత్వం. అందుకని ఈ విషయం ఇక్కడితోనే వదిలేద్దాం. సరే, పద వెళ్దాం. బాబు సార్, నేను ఇస్తాను రా. నువ్వు ఆగరా, నేను ఇస్తున్నా. ఎప్పుడు పేకాటేనారా? వీడొకడు. ఒరే అప్పారా, సార్. ఇలా రా. నీకు చిరంజీవి తెలుసా? ఏ చిరంజీవి అండి? మెగాస్టార్ చిరంజీవా? మరి మెగాస్టార్ చిరంజీవి కాక ఇంకెంతమంది చిరంజీవులు ఉంటారా? మా అబ్బాయి పేరు కూడా చిరంజీవే. ఓ, అందుకని అడిగా. నువ్వు ఎందుకు అడిగావన్నది పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి యాక్టర్ తెలుసా? చిరంజీవి తెలియదు ఎవరికండి, కాకపోతే మనమే అని తెలియదు. అదే, మీరందరూ అక్కడే పప్పులో కాలేశారు. చిరంజీవి మీకు తెలుసు కానీ మీకు చిరంజీవి తెలియదు. నేను చిరంజీవికి బాగా తెలుసు, చిరంజీవి నాకు చాలా బాగా తెలుసు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుంటావు. ఆహా, నీకు అంత మట్టుకే తెలుసు. మా ఊరు ఏ ఊరు అని చెప్పాను? నరసాపురం అని చెప్పినట్టు గుర్తు. అక్షరాల మా ఊరు నరసాపురమే. చిరంజీవి గారు చదువుకునే రోజుల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి మంచం ఎక్కి పడుకునే వరకు మా ఇంట్లోనే ఉండేవారు. ఉదయం టిఫిను, టీలు, భోజనం అన్ని మా ఇంట్లోనే. చిరంజీవి గారు నేను క్లాస్మేట్స్, బెంచ్మేట్స్. అంతేకాకుండా చిరంజీవి గారి సినిమాలు యాక్ట్ చేయడానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ట్రైన్ కి టికెట్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు? చెప్పండి చెప్పండి వాళ్ళ చెప్పండి. నాన్న ఇచ్చుంటాడు. వాళ్ళ నాన్న ఎందుకు ఇస్తాడా? మా ఇంట్లో ఉంటే మా నాన్న ఇచ్చాడు. ఎందుకు? మా నాన్నకి చిరంజీవి అంటే ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం, ప్రేమ అన్ని సేమ్ టు సేమ్. చిరంజీవి కూడా మా నాన్న అంటే అంతే. అసలు ఈ సోదంతా మాకు చెప్పడం దేనికో? అంతే, మీకు నిజాలు చెప్తే సోదిలాగానే ఉంటది. ఎందుకంటే నిజాలు నమ్మరు కాబట్టి. మీకు ఎంతసేపటికి సొల్లు కబుర్లు చెప్తే సమ్మగా ఉంటది. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? అడిగావా? దా, అసలు విషయం ఏంటంటే మన ఎంపీ రామచంద్ర గారు లేరు. ఆయన ఎక్కడికి వెళ్తారు? నువ్వు జోకులే. సర్లే, అసలు విషయం ఏంటో చెప్పు. మన ఎండి రామచంద్రరావు, వాడు నేను కూడా క్లాస్మేట్స్. వాడు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకునేవాడు. అంతేకాకుండా వాడు సరిగ్గా బట్టలు వేసుకోవడం కూడా రాదు, స్నానం కూడా చేసేవాడు కాదు. ముక్కు చీవుడు గారతా, ఒంటి మీద సరిగ్గా బట్టలు ఉండేవి కావు. ఎప్పుడో చేత్తో బట్టల పైకి గుంజుకుంటా ఉండేవాడు. మన ఎండి రామచంద్రరావు నేను గోసారి గోళీలు ఇక ఇలా ఆడతా ఉంటే నా గోళీ గుంజుకున్నాడు. అప్పుడు నేను ఊరుకున్నానా? లాగి తావడమే కొట్టా. మేమిద్దరు కాలేజ్ చదువుకునే వాళ్ళగా. నేను ఇటు నుంచి వస్తే మన ఎండి రామచంద్రరావు అటు నుంచి వచ్చేవాడు. నీలానే ఇలానే ప్రతి దాంట్లో ఏలు పెట్టేవాడు. ఇంకోటి చెప్తా, మా లెక్కల మాస్టర్ వచ్చి ఏంట్రీ మార్కులు ప్రతిసారి నీకని బొక్కలేని మా అందరి ముందు తిట్టాడు. ఆ రోజు కూడా సారు పిచ్చగొట్టుడు కొట్టాడు. ఓసారి నీ కాలేజీలో అమ్మాయిని ప్రేమిస్తే వీనేదో పోటుగాళ్ళకి మధ్యలో వచ్చి పుల్లలు పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి నా మీద ఎక్కించి చెప్పి పిట్టింగులు పెట్టాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటావా? ఊళ్ళు చిర్రెత్తుకు వచ్చింది. వెళ్ళి ఏరా రామచంద్రరావు ఏంటిది అని అడిగాను. ఏం చేసుకుంటామని గేరగా సమాధానం చెప్పాడు. వెంటనే ఆవేశం వచ్చేసింది. అప్పుడు మీరు ఏం చేశారు సార్? ఏం చేస్తాం, గుత్తి గులాబ్ జామ్ అయినా పెద్దగొట్టుడు కొట్టా. అప్పటి నుంచి నేనంటే ఇది మీరున్నారు అనుకోలేదు. ఏదో పొరపాటు దండం పెడతారు సారు. అంటే తెలిస్తే ఇలా అనేవాడివి కాదు కదా? అవును, నాకు నిన్ను చూస్తే ఇదే. నాకేది సారు? ఒక్కసారి నా రూమ్కి వస్తావా? దా దా. అయిపోయింది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావయ్యా? నేనేమనుకోవట్లేదు సార్. అసలు నువ్వేమనుకుందాం అనుకుంటున్నావు? మీరేమనుకోమంటే అది అనుకుందాం అనుకుంటున్నా అంటే సార్. నేను నా గురించి ఏమనుకుంటే అది నువ్వు అనుకుంటావు అన్నమాట. నువ్వైతే ఏమనుకో, 3 పూట్ల ముక్కులు దాకా తిని నా గురించి చెత్తవాగుడు వాగుతావు. నువ్వైతే ఏమనుకో, నిన్ను చూస్తే అవును నేను చెవిడి ముక్కుతో ఓ చేత్తో జారిపోయే ఫ్యాంటుతో తిరిగేవాడినా? నా గోప గుయ్యమనిపించావా? నా గుత్తి గులాబ్ జామ్ చేసావా? రామరావా, అసలు నీకు ఉద్యోగం ఇచ్చిన ఎదవెవడయ్యా? మీరే సార్. అంటే వెధవనని కూడా కన్ఫర్మ్ చేసావన్నమాట. అంటే వెధవలా కూడా కనపడుతున్నానన్నమాట. అరే రే రే రే, ఎన్నన్నావయ్య నన్ను? కాలేజీకి నువ్వు అలా వస్తే నేను ఇలా కనపడకుండా వెళ్ళేవాడినే. అయ్యో అదే సార్. వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. నేను వినే స్థితిలో లేను. ఏ మీకు చెవుడా సార్? అంటే నన్ను చెవిటోడిని కూడా చేసావన్నమాట. చేస్తావయ్యా, నువ్వేమైనా చేస్తావు. పిల్లికి సైట్ ఉంటే ఎలుక కన్ను కొట్టిందంట. నేను నిన్ను ఏమీ చేయలేని చవటననేగా నువ్వు నన్ను మాట్లాడినావు.
అదే ఇంకొకటి మాట్లాడి ఉంటే నరికేసేవాణ్ణి. కానీ నిన్నేమీ చేయలేను, ఏమీ చేయలేని పరిస్థితి. రికమెండేషన్ క్యాండిడేట్ కదా, నిన్నేమీ చేయలేను. ఏమన్నావు? నీ లెక్కలు చేస్తే అన్ని బొక్కలేనా? సరేనయ్యా, నేను ఓ ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. 8 కాళ్ళ పురుగుకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? చెప్పు చెప్పు. ఛాన్స్ లేదు సార్. నువ్వు నాకు లెక్కలు నేర్పావు. నేను వేసిన ప్రశ్నలోనే జవాబుంది. 8 కాళ్ళ పురికి ఎన్ని లెగ్స్ అన్నాను. 8 లెగ్స్ అని చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోయావు. నువ్వు నాకు లెక్కలు నేర్పావు. చూడు, ఇంకొకసారి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పినట్టు తెలిసినా చూసినా సహించేది లేదు. వెళ్ళు. వెళ్తాను సార్. నీ బట్ట బాబా వస్తే సార్. అబ్బా, ఇగో సామాన్లు వచ్చాడే. అలా సిగరెట్ కాలుస్తూ కూర్చోకపోతే కాస్త సర్దొచ్చు కదా. సర్దొచ్చు, అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించేసరికి నేను సామాన్లు సర్దేస్తాను. అలాంటప్పుడు అడగడం ఎందుకో, సర్దుకో. అయినా నీకు విషయం తెలుసా? చెప్తే కదా తెలిసేది. చెప్పకపోయినా తెలుసుకోవాలి. చెప్పండి, తెలుసుకుంటాను. శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? ఆ కాలంలో నేను పుట్టలేదు మహాప్రభు, నాకెలా తెలుస్తుంది? అబ్బా, ఆడవాళ్ల పని ఆడవాళ్ళని, మగాళ్ల పని మగాళ్ళని చేసుకోమన్నాడు. ఏ పక్క వాళ్ళ పని చేయమని చెప్పలేదా? అయినా మీతో పని చేయించుకోవాలనుకున్నాను చూసారు. అంత బుద్ధి తక్కువ పని ఇంకోట్లేదు. తక్కువ టైంలో ఎక్కువ తెలుసుకున్నావే నా సుబ్బలక్ష్మి. బుద్ధిగా నీ పని నువ్వు చూసుకో. కనీసం ఈ స్టూల్ అయినా పట్టుకుంటారా? మిమ్మల్ని నా పుట్టేటోళ్ళు ఇచ్చారు అని ఇలాంటి తొక్కలో స్టూల్ వేసుకోవటం ఎందుకు? డబ్బా. పట్టుకుంటారా నస పెట్టడం ఎందుకు? ఇదిగా ఆ దేవుడు నీకు బుర్రలో గుజ్జు పెట్టినట్లేడే, బాదంకాయ పెట్టినట్టున్నాడు. ఇంటి బదులు బాదంకాయ పెట్టాడు. అయిందా? ఎంతసేపు? త్వరగా కానీ. ఇలా చేసేవేంటే? సారీ అండి. కావాలని చేసావా, కష్టం చేసావా? అయ్యో, కనపడక చేశానండి. నాకైతే కావాలని చేసినట్టుంది, కనపడకుండా చేసినట్టు లేదే. మీరు ప్రతిదీ అలాగే అనుకుంటారు. ఇంకోలా అనుకోవడం నాకు చేత కాదు కాబట్టి. మీకేం చేతవును గనక? సెట్ అయ్యిరా. కాదు, టవలు. నువ్వు ఇచ్చేదాని గురించి కాదు, నువ్వు అన్నదాని గురించి అంటున్నాను. నేను టవల్ గురించి అనుకున్నానే. ఇంకా ఏమనుకుంటున్నావు? ఎవరి గురించి? నా గురించే. అందరూ అనుకునేదే అనుకుంటున్నాను. అంటే వెర్రి వెంగళప్ప అనుకుంటున్నావా? అయ్యో, అందరూ అలా అనుకుంటున్నారని నాకు తెలియదే. ఇవాళ నుంచి అలాగే అనుకుంటానులేండి.
మీరిలా ప్రతిసారి బట్టలు మాపుకొని వస్తే ఉతకడం నా వల్ల కాదు. అయినా మీరేమైనా చిన్నపిల్లలా? నా బట్టలు నా ఇష్టం వచ్చినట్టు మాపుకుంటాను. ఉతకడం నీ పని. ఏంటిది? పర్సు. అది నాకు తెలుసు. ఆ ఫోటో ఏమిటి? ఫోటో. అది నాకు తెలుసు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? నా లవరు. అంటే? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కావాలి. ప్రేయసి. ఓహో, ఈ రాక్షసిని ప్రేయసి అంటారా? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది? ఇదేమన్నా జీలపాకం అనుకున్నావే సాగడానికి? ప్రేమ వ్యవహారం. అందాక వచ్చిందా? అందాక రాలేదు, పొందాకే వచ్చింది. మీరు జోక్ లేకండి, కడుపు మండిపోతుంది. కళ్ళమ్మడి నీళ్లు కూడా వస్తున్నాయి. నేను జోకులేట్లేదే సుబ్బలక్ష్మి. నిజంగానే అమ్మాయిని ప్రేమించాను. మరి నన్నెందుకు చేసుకున్నారు? నిన్ను చేసుకున్నాక నేను కూడా ఇలానే అనుకున్నాను. నిజం చెప్పండి, నన్ను ఏడిపించడానికే మీరు ఇలా అంటున్నారు కదూ? నిన్నేడిపిస్తే నాకేం వస్తుంది సుబ్బు? నేను నిజం చెప్తున్నాను. మన పెళ్లి కాక ముందు అమ్మాయిని లవ్ చేశాను. మన పెళ్ళైన తర్వాత మర్చిపోదాం అనుకున్నాను. కానీ ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను. అందుకే ఆ అమ్మాయి ఫోటో పర్సులో పెట్టుకొని తిరుగుతున్నాను. అంతే. అంతేనా? అంతే, అంత మించి ఏమీ లేదే. అలా అయితే ఈ రోజు నుంచి ఆ అమ్మాయిని మర్చిపోండి. సర్లే, ట్రై చేస్తాను. మర్చిపోతాను. చిలిపి. అబ్బా, మర్చిపోండి. నువ్వు మర్చిపో. అమ్మా, మొత్తానికి గంట గట్టెక్కింది. బాత్రూమ్ ఎక్కడ పెట్టారు? సుబ్బలక్ష్మి రాసి పెట్టిందా? మౌనిక, నిన్నే ఆ రోజు నా సుబ్బుతో నీ మీద ప్రేమ లేదన్నందుకు కోపం వచ్చిందమ్మా. ఐఎమ్ సారీ. నా కాపురం నిలబెట్టుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది. నీ మీద ప్రేమ లేక కాదు, అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నా సుబ్బుకి విడాకులు ఇచ్చి నీ దగ్గర వాలిపోతాను. ఒట్టు. పెళ్లి చేసుకున్నాగా, అందుకే దీంతో కాపురం చేస్తున్నాను. కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి. హాయ్ సుబ్బు. అబే, ఇది లవ్ కాదు. ఏదో గుర్తొస్తే పూజ చేస్తున్నాను. అంతే. పూజించడానికి దాని ఫోటో ఎందుకు? ఎదురుగా భార్య నేను ఉన్నాను కదా. ఊసే పిచ్చినా ముద్దు. కాపురం చేయడానికి పెళ్ళాలు, పూజ చేయడానికి లవర్స్ పనికొస్తారు. ఈ వేళలో అంటే ఆలోచనలు దానివేను, కాపురం నాతోనా? ఇక నుంచి ఆలోచనలే కాదు, కాపురం కూడా దాంతోనే చేసుకోండి. రెండు కళ్ళు పనిచేసినవాడు నీతో కాపురం చేయడే. ఏదో లవ్ లో ఫెయిల్ అయిన దేవదాసుడు కాబట్టి దెయ్యంలో ఉన్న నీతో కాపురం చేస్తున్నా. ఏంటి మనసులో ఏదో గొణుక్కుంటున్నారు? ఇంత అమాయకురాలైన భార్యను పెట్టుకుని ఏంట్రా పిచ్చాశాలని నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంటే సరిగ్గా ఏది ఆన్సర్ చెప్తాను అనుకునేసరికి నువ్వు అడ్డొచ్చావు. ఏంటి మీ ఆన్సర్? అమాయకురాలైన నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదే సుబ్బలక్ష్మి. అమాయకురాలివి అని అంటారే గాని అందంగా ఉన్నావు అని అనలేరా? ఏం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళ మన కాపురంలో ఏ రోజు నేను అబద్ధం చెప్పానా? చెప్పలేదే. అందుకే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పదలుచుకోలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు. పెళ్ళాలు అందంగా లేకపోయినా అందంగా ఉన్నారు ఊహించుకుంటూ కాపురం చేయాలి. కాకి మొగుడికి కాకి పెళ్ళం అందంగానే ఉంటుంది. అంటే నేను మీకు కాకినా? పోనీ కోకిలు అనుకో. అనుకో అంటారే కానీ ఏ రోజు కూడా నేను అందగత్తెనని మాత్రం అనలేదు. అందగత్తవే, నువ్వు చాలా అందగత్తవి. రంభవి, రమ్యకృష్ణవి, సౌందర్యవి, పిస్సమ్మవి, మల్లీశ్వరవి, పెద్ద. ఈ జాలాన్ని అందం పోగొట్టడానికి ఇంకా కావాలా? అది ఇప్పుడు మీరు రూట్ లోకి వచ్చారు. ఈ మాట మీద ఉండండి చాలు. నాకు నా కాళ్ళ మీద నిలబెట్టమే రాదు, మాట మీదంట. అదిగో మళ్ళీ మనసులో ఏదో అనుకుంటున్నారు. ఏంటే మనసులో అనుకునేది? ఇప్పుడు నేను నిజంగానే అంటా. నేను పొడుగ్గా ఉన్నాను, నువ్వు పొట్టిగా ఉన్నావు. నేను తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నీకు ఇంగ్లీష్ రాదు. నీ తెలివి గలవాడిని, నువ్వు తెలివి తక్కువ దద్దమ్మవి. అంతేకాకుండా నేను నా లవర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇవన్నీ నా మనసులో మాటలు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఏం చేస్తాను? నీ లవర్ని పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. ఏమన్నైందా? అమ్మా, అయిపోయిందిరా సుబ్బారావు, అంతా అయిపోయింది.
పుట్టింటికి వెళ్ళిపోతుందా ఏంటి? అయ్యో అయిపోయింది సుబ్బారావు, అయిపోయింది. మనసులో మాట చెప్పలేక లవ్ పాడు చేసుకున్నావు, మనసులో మాట చెప్పి నీ కాపురం పాడు చేసుకున్నావు. లవరు పోయి పెళ్ళాం వచ్చే డామ్ డామ్ డామ్. సుబ్బు ఇంకేడు సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ పాటికి. సారీ అండి. అరే నువ్వు నాకెందుకు సారీ చెప్పడం? నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేనే నీకు సారీ చెప్పాలి సుబ్బు. భలే వారే, మీరేమైనా తెలిసి చేశారా? మ్మ్. మర్చిపోలేక చేశారు. ఉమ్. ఏం నాన్న? చూస్తున్నా ఇక చూడటం ఆపేయండి. ఏం జరగాలి అది చూడండి మావగారు, మీరు బాగా చూస్తారు. ఒరే సుబ్బారావు, రేపటి నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ రా. సరేరా. రేపు మీరు మా ఇంటికి రండి, ఎల్లుండి మేము మీ ఇంటికి వస్తాం. రే ఇంకో విషయం, నేను నిన్నేదేదో అనుకున్నాను రా, నన్ను క్షమించరా. అరే భలేవాడేరా. ఏమ్మా అమ్మో, వీడు వచ్చాడేంటి? సుబ్బరావు అంతా క్షేమేనా? సార్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటారా? అంతే వినరయ్యా, నువ్వు చేసిన చిన్న తప్పుకి ఏమైందో చూసావుగా. ఆ, తప్పులు చేయడం మానవ సహజం, ఉమ్. అది సరిదిద్దుకోవడమే మంచి మనిషి లక్షణం. అమ్మా లెసన్ ఆపండి. ఇంతకు నేను ఇల్లు ఖాళీ చేయాలా ఏంటి చెప్పండి. ఖాళీ చేస్తే చంపుతా. అమ్మో సుబ్బు. నాన్న చూస్తున్నా అమ్మగారు అయ్యగారి జబ్బులో ఈ ఫోటో దొరికిందండి.